తాగలవా? నువ్వు తాగలేదని బాధగా ఉందా? మా పెద్దలేమి సంపాదించి పెట్టలే, పాపిచ్చి సొమ్ము తాగి తగలెట్టేదానికి. కరెక్ట్. పెద్దవాళ్ళు సంపాదించిందంతా పాపిచ్చి సొమ్మే అయితే కుర్రవాళ్ళు తాగి తగలేయడమే పుణ్యం. ఓ మిస్, ఏమిటో ఇంగ్లీష్. దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు. ఏమిటి ఎలా చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే దేవదాస్ గుర్తుకొస్తున్నాడు. దేవదాసు వాడు వట్టి ఫూల్. కోరి వచ్చిన ప్రేయసిని అహంభావంతో పోగొట్టుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రేమంతా తనకు అంది వస్తే తాగి విస్మరించాడు. అసలు ఎందుకు తాగాలి? ప్రేమ కన్నా మత్తు పదార్థం ఏముంది గనక? అవన్నీ బొమ్మలు. మిస్, చెడిపోయిన వాళ్ళను చేరదీశానేమో కానీ నాకుగా నేనెవరిని చెడగొట్టలే. థ్యాంక్ యూ. సరే, మీకు చాలా శ్రమించాను. నో, ఇందులో శ్రమే ఉంది. నా డ్యూటీ నేను చేశాను. డోంట్ సే డ్యూటీ, సే బ్యూటీ. జీవితంలో ఉన్నది కావలసింది బ్యూటీ ఒకటి. ఆ బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ. ఈరోజు మీరు పుట్టినరోజు బాబు గారు. మల్లు, నేనెందుకు పుట్టానో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా కోసం పుట్టావురా. ఏమిటిది? ఆకాశం నుంచి భూమి మీదకి దిగారు. నిలకడ కోసం. నిలకడ కోసం? ఏమాత్రం నిలకడ లేని నా దగ్గరకు వచ్చారా? ఆ బోర్డు చూశారా? భాగ్యనగర్ ఏ భాగమతి ప్రేమ కోసం కట్టింది. ప్రేమ త్యాగం లాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఈ నెలలో మొలవు. మొలిచినా ఎదగవు, ఎదిగినా పండవు. వింతనాలుగా ఉంది, చూడాల్సిందే. చూస్తారుగా. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఈ ముందు కనిపించే వందల వేల ఎకరాల నేలంతా మాదేనట్టు. కానీ చివరకు మనిషికి కావలసింది అటు 6 అడుగులు, ఇటు 2 అడుగులు. మల్లు, మోతి అంటే కుక్క పిల్ల. ఒక రకంగా కుక్క పిల్లేనమ్మా, కానీ మామూలు కుక్కలకి విశ్వాసం ఉంటుంది, దీనికి ఉండదు. అంతే తేడా. నమస్కారం బాబు. అమ్మగారు రమ్మని అనుమతి అయిందా? అవునండి. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇక్కడ తల్లిని కొడుకు చూడడానికి కూడా ముందుగా అనుమతి కావాలి. ఇది మా కుటుంబాలలో ఉన్న ఆచారం కాదు, అహంభావం. అయ్యా, కన్న తల్లిని గారు అనడంలో గౌరవం కన్నా దూరమే కనిపిస్తుంది. క్షమించండి, పసి మనసులో పడ్డ ముద్రలు, అభిప్రాయాలు అంత సులభంగా మాసిపోయి. ఎన్నాళ్ళయ్యా ఈ పసితనం? బాధ్యతలు మోసేందుకు పెద్దవాళ్ళు ఉన్నంత వరకు. కాదు వదిన గారు, పెద్దరికం ఉన్నంత వరకు అది చిన్నవాళ్లను పెద్దవాళ్లను కానివ్వదు. కొంతమంది ఎంత వయసు వచ్చినా పెద్దవాళ్ళు కాలేరు. ఏం చేస్తాం? వయసు రావడమే పెద్దతనం అయితే రాళ్లకు రప్పలకు కూడా వస్తుంది. మీ చిన్నబాబు గారికి హద్దులంటే ఏమి లేవా? చిన్నబాబు గారు పసిబిడ్డ లాంటి వారమ్మా. ఆయన చెడిపోయారేమో కానీ చెడ్డవారు మాత్రం కాదు. ఇప్పుడు మనం ఒకసారి స్కూల్కి దేవాలయానికి వెళ్ళి రావాలి. సెక్రటరీ గారు, నాకు స్కూలుకు వెళ్ళవలసిన వయసు అయిపోయింది. దేవాలయానికి వెళ్ళవలసినంత పాపం నేను చేయలేదు. మరెందుకు చెప్పండి? మిస్ లత, తాగుబోతు నిలబడేది నేల మీద కాదు, మాట మీద. కానీ మీరు ఇప్పుడు కూర్చోవలసింది ఈ సీటు మీద. అసలు తేడాలే లేవన్నమాట. తెలివి గల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అంతే. ఏమిటి? ఒకటి మీ డబ్బు, మరొకటి నా రాజీనామా. అంటే ఒకటి నా అధికారం, మరొకటి నీ అహంకారం. అవునా? అహంకారం కాదు, ఆత్మాభిమానం. చూడండి, రోజు తాగే విస్కీ కన్నా ఎర్రగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మత్తిస్తుంది. ఈ మత్తు ఎప్పటికీ దిగదు, ఈ కైపు ఎప్పటికీ తగ్గదు. తాగండి, తాగండి. ప్రతి మనిషి ఏదో ఒక మత్తులో తనకి ఇష్టం లేనిది, కష్టమైనది మరిచిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మరుపన్నది లేకుంటే మానవ జీవితం నరకం.
మనస్సును చంపుకోలేకపోతే మత్తులో నిద్రపుచ్చాలన్నా. నువ్వు ఈనాడు మారాను గనకనే మంచి చెడు తెలిసి మాట్లాడుతున్నా. నువ్వు అనుకునే మంచి నీకే కాదయ్యా, అది మాకు మంచి అనిపించాలి. మంచి అనేది అందరికీ ఒకటి, కానీ మన అంతస్తులు ఐశ్వర్యాలు అడ్డుపడి దాన్ని గుర్తించం, అంతే. బాబు, ఇంతకు నీ అభిప్రాయం ఏంటి? అమ్మా, నా జీవితాన్ని ఎవరు పంచుకోవాలో నన్నే నిర్ణయించుకోని అలంకారాలు లేని అందం, అంతస్తులు పాటించని అనురాగం, ఇంత ఐశ్వర్యం ఉన్నా మనం ఇవ్వలేనిది ఇచ్చే పవిత్ర హృదయం నేను కోరేది. ఓహో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ప్రేమించావా? నాకు కావలసింది నేను ప్రేమించే మనిషి కాదు, నన్ను ప్రేమించే మనిషి. లత, అమ్మగారు నిన్ను పిలిపించారు, నీ నెత్తిన ఒక బాధ్యత పెట్టి పంపారు, అది నెరవేర్చడానికి నువ్వు వచ్చావు, అవునా? అవును. లత, ఈ ప్రయత్నంలో మాత్రం నువ్వు ఓడిపోక తప్పదు. కారణం? ఎవరికి ఇవ్వనంత వరకు హృదయం ఎంతో విశాలంగా ఉంటుంది, ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది, ఇంకొకరికి చోటే ఇవ్వనంటుంది. అంటే మీ హృదయాన్ని ఒక దేవతకు అంకితం చేశాను. నేను కాదమ్మా, ఏనాడో ఒకనాడు మీ అంతరాత్మే మిమ్మల్ని చిత్రవధ చేస్తుంది, మిమ్మల్ని అడుగడుగునా దహించి వేస్తుంది. అప్పుడు ఈ కలిమి మీ కన్నీరు తొడవదు, ఈ అధికారం మిమ్మల్ని ఓదార్చదు. దీనికి ప్రతిఫలం మీరొక్కరే అనుభవించాలి, తప్పదమ్మా, తప్పదు. కళ్యాణ్, కన్న తల్లిని తెప్పిస్తున్నావా? ఈ శాపం నాది కాదమ్మా, యుగానికి ఒక్కసారైనా రుజువయ్యే సత్యం, అవసరమైతే ఆ దైవాన్ని నేలకు దింపే ధర్మశాసనం. దాని ధాటికి మన ఆస్తులు అంతస్తులు మచైపోతాయి. అనాక్కలికి గోరీ కట్టించిన అక్బర్ సామ్రాజ్యం ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ అంతం వచ్చేదాకా ఎన్ని జీవితాల్ని ఆహుతి తీసుకుంటారో తీసుకోండి, విర్రవీగండి, ఏలుకోండి, అంతా మీరే ఏలుకోండి. మల్లు, ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు, ఆనాడు అవి శపించాయి. మాలాగే నీ హృదయం కూడా ముక్కలగుగాక అని. అదే జరిగింది. బాటిల్స్కి కొత్తవి కొన్నారు, కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకే పగిలిపోయిన హృదయం ముక్కల్ని ఈ విస్కీతో అతుకుదామని నా ఆశ. అంతే. డాక్టర్, నిజం చెప్పాలంటే ఈ విస్కీ బ్రాందీల కన్నా ఎక్కువ మత్తిచ్చే మనిషి కారణం. ఓహో, లవ్ అఫేర్, గుడ్. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు. లత, తీసుకోండి. ఎవరి రక్తం లత? క్షమించండి. పోనీ ఎవరి కోసమో చెప్పు. మీకోసం. నేనెవరి కోసం? జీవితం కోసం. మీ ఔదార్యంతో పచ్చపచ్చగా జీవితాలను పెంచుకుంటున్న మీ ప్రజల కోసం, మిమ్మల్నే దైవంగా పూజిస్తున్న మీ రైతుల కోసం, మీ శ్రేయస్సే వాళ్ళ శ్రేయస్సు అనుకుంటూ వాళ్ళ జీవితాలు మీతో ముడిపెట్టుకున్న మీ కార్మికుల కోసం, మీ జమీందారి క్షేమం కోసం. నీ కోసం మాత్రం కాదు, అంతేనా? కళ్యాణ్, లత, అంతరాత్మ గొంతు ఎంతకాలం నులివేస్తావు, ఆత్మవంచన ఎంతకాలం చేసుకుంటావు? నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ నీ తర్వాతే నా జీవితంలోకి వచ్చారని. నిన్ను కాదని వాళ్ళ కోసం తాగమంటావా? నేనే చెప్తున్నాను, తాగండి. లత, నువ్వు నా కళ్ళల్లో కనిపిస్తేనే తాగలేనే, కళ్ళెదుట కనిపిస్తే తాగగలనా? పిచ్చి లత, నువ్వు వద్దంటే మానేసి తాగమంటే తాగేంత బలహీనుడి కాను. హరించుకుపోతున్న ఈ దేహంలో దేనికి తల వంచని గుండె కొండలా ఉంది లత. మీ గుండె బలం నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. పిరికివాడిలా మీరు జీవితాన్ని ఇలా బలి చేయకూడదు.
పిరికివాడెక్కడ బలైపోతాడు లత, జీవితాన్ని ప్రేమిస్తాడు. గుండె గలవాడు ప్రేమను ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు. అలా చేయలేని నాడు మరణిస్తాడు. చిన్నబాబు, మీరు నిండుగా 100 ఏళ్ళు ఉండాలి. దయచేసి డాక్టర్ సలహాను పాటించి తాగండి. లత, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. నన్ను గురించి నీకెందుకింత బాధ? చెప్పు. చెప్పలేవు కదూ? నేను చెబుతాను. నువ్వు నన్ను ప్రేమించావు, నీ హృదయంలో నాకు స్థానాన్ని ఇచ్చావు. నా జీవితంలో నీకొక స్థానం, నా మీద నీకొక హక్కు ఉందనుకున్నా. కాదంటావా? అనగలవా? అనగలిగితే అనలేదు. అది నీకెంత కష్టమో తాగడం నాకు అంతే కష్టం. చిన్నబాబు, అయితే మీరిలా రాలిపో. చిన్నబాబు, రాలిపోవలసింది. లత, నా ఆఖరి క్షణం వరకు ఈ హృదయ ద్వారం నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఈ మాట మాత్రం గుర్తుంచుకో. నేనేమనలేదు కృష్ణ మీ అక్కయ్యని. ఎందుకు చేశావి పని అని ఒక్కటే ఒక్క మాట అన్నాను. అదే మాట, అదే ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను. ఎందుకు చేశావి పని? ఎందుకు నా హృదయాన్ని దొంగిలించావు? చివరికి ఎవరిని తలెత్తుకుని తిరగలేకుండా చేశావు. ఎవరిని బతకనిచ్చావు, ఎవరిని సుఖపడినిచ్చావు. లేదు, నేనెవ్వరినీ సుఖపెట్టలేదు. తను సుఖపడ్డం చేత కాని మనిషి ఇతరులను ఎలా సుఖపెడుతుంది? తన సుఖం చూసుకోలేని మనిషి ఎదుటివాడి సుఖం ఎలా చూస్తుంది? ఈ పరమ సత్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను. అగ్నిలో పోస్తే నీ నెయ్యి హోమం అవుతుంది, బూడిదలో పోస్తే త్యాగం కూడా అంతే. నాకు అహంభావం ఉందని ఇన్నాళ్ళు గర్వించాను. ఆ గర్వంతోనే అన్నీ కాలదనుకున్నాను. తెలివి తక్కువ దాన్ని. నేను నాది అంటే అర్థం తెలియని దానికి అహంభావం ఏమిటి? ఇప్పుడు తెలుసుకున్నాను. నేనంటే ఏమిటో, నాకు కావాల్సింది ఏమిటో. నా జీవితానికి అంతం పెద్ద విస్కీ బాటిల్లో ఉందనుకున్నారు అందరు. ఇంత చిన్న విషం బాటిల్లో ఉంటుందని ఎవరు ఊహించారు? అంతే, మనిషి తాను అనుకున్నట్టు బ్రతకను లేడు, ఇతరులు అనుకున్నట్టు చావను లేడు. లత, నిన్ను ప్రేమించి మరణించానని లోకం అనుకోకూడదు. ప్రేమంటే అమృతం, అది సంపద. అందుకే ఈ విషం తాగుతున్నాను. నువ్వు విస్కీ తాగొద్దన్నావు గాని విషం తాగొద్దనలేదుగా.